Hello, TET and DSC aspirants. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని బతుకు గంప పాఠంలోని కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, క్రింది వాటిలో కథానిక ప్రక్రియగా గల పాఠం. క్రింది వాటిలో కథానిక ప్రక్రియగా గల పాఠం. ఆప్షన్స్: ఏ జీవని, బి చేజారిన బాల్యం, సి బతుకు గంప, డి కన్యాశుల్కం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి బతుకు గంప. సెకండ్ వన్, బతుకు గంప పాఠ్యభాగ ఇతివృత్తం. బతుకు గంప పాఠ్యభాగ ఇతివృత్తం. ఆప్షన్స్: ఏ తల్లిదండ్రుల సేవ, బి కుటుంబ విలువలు, సి ఉత్తమ మానవ గుణాలు, డి వ్యక్తిత్వ వికాసం. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి కుటుంబ విలువలు. సో ఇదే క్వశ్చన్ని కుటుంబ విలువలు ఇతివృత్తంగా గల పాఠం అని అడగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఆ విధంగా కూడా చదువుకోండి. బతుకు గంప పాఠ్యభాగ ఇతివృత్తం అంటే కుటుంబ విలువలు, కుటుంబ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠం అంటే బతుకు గంప. ఓకే, సో నెక్స్ట్ వన్, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పటం ఉద్దేశంగా గల పాఠం. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పటం ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్: ఏ ప్రత్యక్ష దైవాలు, బి జీవని, సి చేజారిన బాల్యం, డి బతుకు గంప. కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి బతుకు గంప. నెక్స్ట్ వన్, నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకుని రచనలు చేసిన కథా రచయిత్రి. నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకుని రచనలు చేసిన కథా రచయిత్రి. ఆప్షన్స్: ఏ మూలింటి చంద్రకళ, బి వాసిరెడ్డి సీతాదేవి, సి వాల్గా, డి పి సత్యవతి. కరెక్ట్ ఆప్షన్ ఈస్ మూలింటి చంద్రకళ, ఏ. నెక్స్ట్ వన్, బతుకు గంప పాఠ్యభాగ రచయిత. బతుకు గంప పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: ఏ వాసిరెడ్డి సీతాదేవి, బి మూలింటి చంద్రకళ, సి శీలా వీర్రాజు, డి ఎస్ గంగప్ప. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి మూలింటి చంద్రకళ. మూలింటి చంద్రకళ గారి జన్మస్థలం. మూలింటి చంద్రకళ గారి జన్మస్థలం. ఆప్షన్స్: ఏ చిత్తూరు జిల్లా ముగిలి, బి చిత్తూరు జిల్లా అరగొండ, సి తూర్పుగోదావరి జిల్లా మురమండ, డి కృష్ణా జిల్లా నందిగామ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ చిత్తూరు జిల్లా అరగొండ, బి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారి రచన కానిది. క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారి రచన కానిది. ఆప్షన్స్: ఏ ఒక ప్రయాణం, బి బతుకు గంప, సి ఎర్ర డబ్బా రైలు, డి ఒక రైతు కథ. కరెక్ట్ ఆప్షన్ సి ఎర్ర డబ్బా రైలు. పైన ఇచ్చిన ఏ, బి, డి ఆప్షన్స్లో ఇచ్చినటువంటివి ఒక ప్రయాణము, బతుకు గంప, ఒక రైతు కథ ఇవన్నీ కూడా మూలింటి చంద్రకళ గారి రచనలే. ఎర్ర డబ్బా రైలు అనేది శీలా వీర్రాజు గారి రచన. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారికి సంబంధించి సరైనవి. క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారికి సంబంధించి సరైనవి. ఆప్షన్స్: ఏ రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు. రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు. బి భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. సి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. డి పైవన్నీ సరైనవే. ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు, భర్త రామకృష్ణ గారు, అలాగే అత్తగారి కథలను భానుమతి రామకృష్ణ గారు రాశారు, కాంతం కథలను మునిమాణిక్యం నరసింహారావు గారు రాశారు. యాక్చువల్గా ఇవి 4 బిట్స్ అండి. మీకు టెట్ ఎగ్జామ్స్లో డిఎస్సిలో ఇలా అడిగేందుకు అవకాశం ఉంది, కానీ టెట్లో డైరెక్ట్ బిట్స్ అడుగుతున్నారు. కానీ నేను అన్ని బిట్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఒకే బిట్లో 4 బిట్లు ఇవ్వటం జరిగింది. సో మీరు ఇది చదివితే తెలుగు అకాడమీ బుక్ చదివినట్టే, కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. సో ఈ పైన ఉన్నటువంటి 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు, అలాగే మూలింటి చంద్రకళ గారి భర్త పేరు రామకృష్ణ, అలాగే అత్తగారి కథలను భానుమతి రామకృష్ణ గారు రాశారు. అండ్ కాంతం కథలు ఎవరివి అంటే మునిమాణిక్యం నరసింహారావు గారివి. చూసారా ఎన్ని బిట్స్ ఇందులోనే కవర్ అయ్యాయో. ఓకే,
సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, బతుకు గంప పాఠంలోని పాత్ర. బతుకు గంప పాఠంలోని పాత్ర. ఆప్షన్స్ ఏ పోలమ్మ, బి రాధమ్మ, సి ఎల్లమ్మ, డి సీతమ్మ. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఎల్లమ్మ. నెక్స్ట్ వన్, బతుకు గంప పాఠంలో అదేంటే అలా ఉన్నావు అని ఎవరు ఎవరితో అన్నారు. బతుకు గంప పాఠంలో అదేంటే అలా ఉన్నావు అని ఎవరు ఎవరితో అన్నారు. ఆప్షన్స్ ఏ రచయిత్రి ఎల్లమ్మతో, బి ఎల్లమ్మ రచయిత్రితో, సి రచయిత్రి పోలమ్మతో, డి పోలమ్మ రచయిత్రితో. గుర్తుపెట్టుకోండి, బతుకు గంప పాఠంలోని పాత్ర ఎల్లమ్మ. ఎల్లమ్మ రచయిత్రి వీళ్ళిద్దరూ ఉంటారు. సో రచయిత్రి ఎల్లమ్మతో అందనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్, బతుకు గంప పాఠంలో ఏం సేతు అంతా నా కర్మ కర్మ అని అన్నది. బతుకు గంప పాఠంలో ఏం సేతు అంతా నా కర్మ అన్నది ఎవరు అంటే ఆప్షన్స్ ఏ ఎల్లమ్మ, బి రచయిత్రి, సి సాయిలు, డి టీచర్ సునీత. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఎల్లమ్మ. నెక్స్ట్ వన్, బతుకు గంప పాఠంలో ఎల్లమ్మ పెళ్లి ఖర్చు. బతుకు గంప పాఠంలో ఎల్లమ్మకైన పెళ్లి ఖర్చు. ఆప్షన్స్ ఏ మూరెడు తాడు 50 రూపాయలు, బి బెత్తెడు తాడు 100 రూపాయలు, సి జానెడు తాడు 50 రూపాయలు, డి మూరెడు తాడు 20 రూపాయలు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి జానెడు తాడు 50 రూపాయలతో ఎల్లమ్మ పెళ్ళి జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వన్, ఎల్లమ్మ తన బిడ్డలతో పాటు సమానంగా పెంచినటువంటి బిడ్డ. ఎల్లమ్మ తన బిడ్డలతో పాటు సమానంగా ఒక అబ్బాయిని పెంచింది. తన పేరు ఆప్షన్స్ ఏ పోలమ్మ, బి సాయిలు, సి హరిత, డి సరిత. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సాయిలు. బతుకు గంప పాఠంలో సాయిలు చేస్తున్నటువంటి ఉద్యోగము. ఆప్షన్స్ ఏ ఉపాధ్యాయుడు, బి బస్సు డ్రైవరు, సి బస్సు కండక్టరు, డి లారీ డ్రైవర్. సాయిలు చేస్తున్నటువంటి ఉద్యోగం కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి బస్సు కండక్టర్. నెక్స్ట్ వన్, గనిమల తుంగకున్ గరిక కాడల కల్లిన త్రొక్కక దాటి పొమ్మికన్ అనేటటువంటి పద్యాన్ని రాసినది. గనిమల తుంగకున్ గరిక కాడల కల్లిన త్రొక్కక దాటి పొమ్మికన్ అనే పద్యాన్ని రాసినది. ఆప్షన్స్ ఏ ఎర్రణ, బి దువ్వూరి రామిరెడ్డి, సి దార్ల సుందరీమణి, డి వేమన. కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ వన్, సర్వోదయ ఉద్యమ నాయకుడిగా లోక్ నాయక్గా పేరుగాంచినది. సర్వోదయ ఉద్యమ నాయకుడిగా లోక్ నాయక్గా పేరుగాంచినది. ఆప్షన్స్ ఏ జయప్రకాష్ నారాయణ, బి ప్రకాశ్ రావు, సి జయప్రకాష్ రెడ్డి, డి ఆశావాది ప్రకాశ్ రావు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ జయప్రకాష్ నారాయణ. నెక్స్ట్ వన్, క్రింది అర్థాల జతలలో సరి అయినవి. క్రింది అర్థాల జతలలో సరి అయినవి. ఆప్షన్స్ ఏ వెలితి, తక్కువ, బి దిక్కు, ఆసరా, సి పొద్దస్తమానం, రోజంతా, డి పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి పైవన్నీ సరైనవే. వెలితి అంటే తక్కువ, దిక్కు అంటే ఆసరా, పొద్దస్తమానం అంటే రోజంతా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్నీ సరైనవే. సో నెక్స్ట్ వన్, క్రింది పర్యాయ పదాల జతల్లో సరికానిది. క్రింది పర్యాయ పదాల జతల్లో సరికానిది. ఆప్షన్స్ ఏ చషం అంటే చేప, మత్స్యం, సొమ్ము ఆప్షన్ బి సొమ్ము, ధనం, డబ్బు, సి ప్రభాతం అంటే గోధూలి వేళ, సంధ్యా సమయం, డి దేహం శరీరం, తనువు. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ప్రభాతం అంటే వేకువ. అలాగే ఉదయం సమయాన్ని మనం ప్రభాతం అంటామన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కథానిక లక్షణం కానిది. క్రింది వాటిలో కథానిక లక్షణం కానిది. ఆప్షన్స్ ఏ కథానిక వచన ప్రక్రియ, బి విస్తారత దీని ప్రధాన లక్షణం, సి
ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. డి. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం, కథానికలో ముఖ్యమైన అంశాలు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి. విస్తారత దీని ప్రధాన లక్షణం అన్నాడు కదా, విస్తారత కాదండి, క్లుప్తత దీని ప్రధాన లక్షణం. ఓకే, సో నెక్స్ట్ వన్, క్రింది నానా అర్థాల జతలలో సరైనవి. క్రింది నానా అర్థాల జతలలో సరైనవి. ఆప్షన్స్: ఏ. సంతానం, బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. బి. బతుకు అంటే కాపురం, కుటుంబం, పుట్టుక. సి అంటే సంసారము, సంసారము అంటే జీవనం, స్థితి, జరుగుబాటు. డి. పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆప్షన్ డి. పైనున్న 3 సరైనవే, పైవన్నీ సరైనవే. సో నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతి జతల్లో సరికానిది. క్రింది ప్రకృతి వికృతి జతలలో సరికానిది. ఆప్షన్స్: ఏ. ముఖం, మోము. బి. పంక్తి అంటే పంతి. సి. మూర్ఖుడు, మొరకు. డి. సుఖము, సుగము. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. పంక్తి అంటే పంతి కాదండి, బంతి. పంక్తి అంటే బంతి, ఇక్కడ పంతి అని ఇచ్చాడు కాబట్టి సరికానిది ఇదే. సో నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతి జతల్లో సరైనవి. ఆప్షన్స్: ఏ. కష్టం, కస్తి. బి. రాత్రి, రాతిరి. సి. వీధి, వీధి. డి. పైవన్నీ సరైనవే. సార్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి. నెక్స్ట్ వన్, క్రింది జాతీయాలు వాటి సందర్భాలను జతపరచండి అన్నాడు. ఫస్ట్ ఆ. పొద్దస్తమానం. ఆ. ఊపిరి పీల్చుకును. ఈ. తెల్ల ముఖం వేయు. ఈ. వీధి పాలు చేయు. సో 1. అయోమయ పరిస్థితి. 2. నాశనం చేసే పరిస్థితి. 3. నిశ్చింతగా ఉన్నాడని చెప్పటం. 4. ఒక పనిని రోజంతా విశ్రాంతి లేకుండా చేయటం. ఇప్పుడు చూస్తే పొద్దస్తమానం అంటే ఒక పనిని రోజంతా విశ్రాంతి లేకుండా చేయటం, ఆ 4. ఊపిరి పీల్చుకును, ఊపిరి పీల్చుకును అంటే నిశ్చింతగా ఉన్నాడని చెప్పటం. ఓకే, సో ఆ అంటే 3. నెక్స్ట్, తెల్ల ముఖం వేయు. తెల్ల ముఖం వేయటం అంటే అయోమయ పరిస్థితి అన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈ 1. నెక్స్ట్, ఈ. వీధి పాలు చేయు. వీధి పాలు చేయు అంటే నాశనం చేసే పరిస్థితి. సో ఈ 2. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉత్వసంధి కాని పదం. క్రింది వాటిలో ఉత్వసంధి కాని పదం. ఆప్షన్స్: ఏ. విషయమంతా. బి. ఉన్నదేదో. సి. పోదామనుకుంటే. డి. జీవితం అంతా. సో కరెక్ట్ ఆప్షన్ ఉన్నదేదో. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నది ప్లస్ ఏదో అనేది యత్వసంధి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది సందుల జతలలో సరికానిది. క్రింది సందుల జతలలో సరికానిది. ఆప్షన్స్: ఏ. పుణ్యాత్ముడు, సవర్ణ దీర్ఘ సంధి. బి. స్నానాలు, లులనల సంధి. సి. ఏమైనది, ఎడాగమ సంధి. డి. అక్కడక్కడ, ఆమ్రేడిత సంధి. సో కరెక్ట్ ఆప్షన్ సందుల జతలలో సరికానిది అన్నాడు. కరెక్ట్ ఆప్షన్ సి. ఏమైనది అనేది ఎడాగమ సంధి కాదు, ఏమైనది అనేది యత్వ సంధి. ఏమి ప్లస్ అయినది యత్వ సంధి. ఓకే, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.